హలో ఎవ్రీవాన్, మన వ్లాగ్లో ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ మీద పడి ఏడవడమే ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏం చేయండి అంటే వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఈ రోజుటి టాపిక్ వచ్చేసి పాపం తను నిన్న నేను చూడలేదులే వీడియో, ఈరోజు 2 వ్లాగ్స్ ఒకేసారి చూసేసానన్నమాట. హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళ మదర్ కానీ, సిస్టర్ కానీ, బ్రదర్ కానీ, నాన్న కానీ, తమ్ముడు కానీ ఎవ్వరు లేరు. హస్బెండ్ ఒక్కడే ఉన్నాడు. ఇంకా అందుకు వాళ్ళ అమ్మని మిస్ అవుతుంది అనేసి పాపం ఇలా పడిపోతూ ఉంది ఆ అక్క అయితే. నేను ఒకటి చెప్పాలా, కొంతమందికి ఇప్పుడున్న జనరేషన్లో హస్బెండ్ సపోర్ట్ లేదు, హస్బెండ్ మంచిగా చూసుకోరు, ప్రెగ్నెంట్ ఉన్న హస్బెండ్ తోడొచ్చి చూపించడు అనేసి నేను విన్నాను. కానీ ఇలా వినడం ఫస్ట్ టైము, అమ్మ వాళ్ళు లేరు అనేసి నా దగ్గర, నా సరౌండింగ్స్లలో. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి, నా ఫీలింగ్ నేను షేర్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, ఇంకా తను చూపించే ప్రేమ అంతో ఇంతో కాదు. నిజంగా ఒక మదర్ ఫాదర్ ఉన్నా కూడా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఒక బేబీని బోర్న్ చేసేటప్పుడు హస్బెండ్ ప్రేమ చాలా ఇంపార్టెంట్, హస్బెండ్ కేరింగ్ కూడా చాలా ఇంపార్టెంటే. నేను ఒక మోటివేట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్న జనరేషన్స్లో అందరూ ఉండాలి అని లేరు, అందరూ ఉన్నా కూడా అందరు కలిసి మాత్రం లేరు. ఇంకా కొంతమంది గయ్యాలులు ఉంటాయి, అవి తమ్ముళ్ళ భార్యలు, అన్న వాళ్ళ భార్యలు ఉంటాయి. ఎలా ఉంటాయంటే అస్సలు కొంచెం కూడా తగలనివ్వవు అన్నమాట, అలా ఉంటాయి. ఇంకా అక్క చెల్లెలు అంటే ఇంకా అక్కకి చెల్లెల మీద కోపము, చెల్లెలు వచ్చేసి అక్క మీద కోపము, ఇలా ఉంటాయి సిచ్యువేషన్స్. సో పర్ఫెక్ట్ జోడీ ఏదన్నా ఉంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ది. మీరు ఇంత మంచిగా వ్లాగ్ తీస్తుంటారు, అసలు చికెన్ బిర్యానీ కానివ్వండి, చికెన్ కర్రీ, ఇలా కిచెన్ రూమ్లో వంట చేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. వీళ్ళందరూ ఉన్నా లేకపోయినా సేమ్ ఉంటుంది, కాకపోతే కొన్ని కొన్ని మిస్ అవుతుంటారు. ఎందుకంటే ఉన్న వాళ్ళకి వాల్యూ తెలియదు, లేని వాళ్ళకు వాల్యూ అనేది తెలుస్తుంది. మనం ఎంత మంచిగా ఉందాము అనుకున్నా కూడా ఆ బాండింగ్ ఎలా అయిపోతుందంటే, వీళ్ళు మాట్లాడితే మనతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, వీళ్ళు మాట్లాడితే మేము పిలుచుకోవాలేమో అన్నట్టు ఫీలింగ్లో ఉండిపోతారు. ఇంకా కొంతమంది ఎంత పిలిచినా రారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మంచిగా హై క్లాస్ మెయింటైన్ చేస్తుంటారు, లో క్లాస్ వాళ్ళ దగ్గర రావాలి అనుకుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. అదొకటి ఉంటుంది. ఇంకా ఇండ్లు అంత గలీజ్గా ఉంటుంది, మెస్సీగా ఉంటుంది, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అన్నీ అందరికీ ఏమీ లేవు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర తమ్ముడు ఉన్నాడు, చెల్లెలు ఉంది. కానీ నేను అమ్మ నాన్న ఉన్నారు మంచిగానే. కానీ నేను ఏం మిస్ అవుతున్నాను తెలుసా? చెప్తున్నాను మీకు. నేను ఒక అన్నని మిస్ అవుతున్నాను. నాకు కూడా ఒక అన్న వదిన, అంటే నాకంటే పెద్ద అన్న వదిన ఉండింటే నేను కూడా ఎంత మంచిగా ఉండేదో నా లైఫ్. నేను అన్నీ అన్నతో షేర్ చేసుకోగలుగుతాను. అన్న వదిన అంటే నాకన్నా పెద్ద కదా, ఇంకా వాళ్ళతో ఏదన్నా ఇంకా చెప్పుకోవడానికి ఉంటుంది. ఏదన్నా నాకు ప్రాబ్లం వచ్చినా అన్నతో, తమ్ముళ్ళతో చెప్పుకుందామని ఉంటుంది. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ. కాకపోతే నేను అదే చెప్తున్నాను కదా, లేని దానికోసమే నేను వెతుకుతూ ఉంటానన్నమాట. అలాగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ కూడా ఇలానే ఉంటాయి. కాకపోతే మీకు అమ్మ లేదనేసి ఫీలింగ్ ఉంటుంది. కానీ కొంతమందికి ఆ హస్బెండ్స్ ప్రేమ, అమ్మ నాన్న ఉన్న హస్బెండ్స్ ప్రేమ అనేది లేదు. మీకు హ్యాపీగా ఉన్నారు, మంచిగా చూసుకునే భర్త, నిజంగా అన్ని డ్రై ఫ్రూట్స్, డైలీ డేట్స్. నేను అనుకుంటున్నాను నా ప్రెగ్నెన్సీలో అందరు ఉన్నారు, కానీ ఎక్కడో ఒక చోట ఆ టచింగ్ అనేది ఉంటుంది. నేను ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటే భలే ఏడుపు వచ్చేస్తుంటుంది నాకు. ఎందుకంటే నా దగ్గర సరౌండింగ్స్ అన్నీ ఉన్నా నేను ఒక ఏదో చిన్నది, అది నాకు తెలియకుండానే సఫర్ అయిపోయాను నేను. అందుకు నేను లేకపోతే మామూలుగా ఇది మనీ పరంగా, రిలేషన్స్ పరంగా, ఏదన్నా కూడా నాకు నేను ఎప్పుడన్నా కొంచెం అలిగినా, ఏదన్నా చేసినా చెప్పే వాళ్ళే నా చుట్టుపక్కల ఉండరన్నమాట. అలా ఉండేది నా సిచ్యువేషన్.
ఒక రోజు బాగుంటే నెక్స్ట్ డే ఏమైపోతుందో, ఈ నైట్ పనుకున్నానా నెక్స్ట్ డే మళ్ళీ ఏం చూడాలో ఏం వినాలో ఏమంటారంటే కొంచెం కోపంగా ఉన్న ఒక మాట 2 మాటలతో సైలెంట్ అయిపోతుంది. కానీ నాకు అలా కాదు. ఏదన్నా ఒక ప్రాబ్లం అసలు నేను ఏది చేసి ఉండను దాంట్లో అయినా అలా ఎందుకు అంటే మనం ఒక చేత కాని వాళ్ళలాగా అలా వాళ్ళ దగ్గర పడి ఉంటాం కాబట్టి అలా అవుతుంది. అందుకనేసి మీరేం బాధపడకుండా హస్బెండ్ యొక్క ప్రేమ ఉంది, హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, తను కూడా మంచిగా చూసుకుంటారు, కేరింగ్గా చూసుకుంటారు. ఇంకా ఎవరో వదిన వస్తుంది, ఇంకా వాళ్ళతో మీరు హ్యాపీగా ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు. అలా పిల్లలు కూడా ఏం సతాయించరు, మామూలుగా ఎప్పుడు చూసినా ఆడుకుంటూనే ఉంటారు. సో అదే మనకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఎంతమంది ఉన్నా వాళ్ళు యూజ్లెస్సే. మనకు కొంతమంది ఉంటారేమో, నేను ఇప్పుడు చూస్తున్న జనరేషన్ ఎలా ఉందంటే మనం ఎంత ప్రేమ చూపించినా వాళ్ళ నుంచి ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది మనకు రాదన్నమాట. మనం 100% ఇవ్వడానికి రెడీగా ఉంటాం. కొంతమంది, అందరు అలా అనుకోరు. వాళ్ళు మాట్లాడి మేము కలిసి ఉండాలి వీళ్ళ అట్లా ఇట్లా అనుకోరు. ఎందుకు వాళ్ళతో మనకి అవసరమా అనుకుంటారు. ఎట్లా అంటే ఏదన్నా ఒక అకేషన్ ఉంది రాండి అని ఫోన్ చేసామనుకోండి, పిల్లలకి జ్వరాలు వచ్చేస్తాయి. ఇంకా హస్బెండ్ ఏం చెప్పాడు, రావాలో వద్దో అది కూడా కలెక్ట్ చేసుకోడు. అలాంటిగా ఇంకా వాళ్ళ ఇళ్ళల్లో అనుకోండి, ఈ వీధుల్లో అనుకోండి, ఒక ఫంక్షన్ సపోజ్ ఈ వీధిలోనే వచ్చిందనుకో, ఇంకా ఆ వీధి కాలువల దగ్గరే ఇంకా కొత్త కొత్త చీరలు కట్టుకొని అలా పడి ఉంటాయి. ఏమంటే చూస్తూ ఉండడమే తప్ప మనం ఏం చేసేది లేదు. టైం రావాలి అంతకి. కానీ మనం అంత శాడిస్ట్గా, అంత ఏమంటారంటే అంత ఓవర్గా ఉండం కదా. ఏదన్నా రిలేషన్ కొంచెం ప్రేమ చూపిస్తే చాలు, వాళ్ళు ఎంత మాటలన్నా ఎన్ని చేసినా మనం అలా సర్దుకొని పోతూనే ఉంటాము. ఇప్పుడున్న జనరేషన్ అలా లేదన్నమాట. నా పిల్ల మామూలుగా ఎంత చిన్న పిల్లలని ఎంత ప్రేమగా, అసలు నేను కూడా అనుకోను. తను ఫుడ్ ఎట్లా అంటే టైంకి ఏదన్నా తినాలి, కూర్చోవాలి. తనే చిన్నపిల్ల, అలాంటి పిల్ల పాపం చిన్న పిల్లలని ఎత్తుకుంటూ ఎంత మంచిగా ఉంటుంది. తనకు ఇది ఏమంటారు, సరౌండింగ్స్లలో ఎవరు ఎలా తెలియదు, వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు. తనకు ఒక విషెస్, ఒక్క మాట హ్యాపీ బర్త్డే అని చెప్పడానికి కూడా నోర్లు లేవు కొంతమందికి. అలా ఉంటుంది. అందుకనేసి వెయిట్ చేయండి, టిట్ ఫర్ టాట్ చేసుకోవచ్చు. మీరేం పడకండి అంటున్నాను. ఎందుకు అంటే ఉన్నవాళ్ళు సరిగ్గా లేరు. ఉంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో, అందుకని బాధపడకూడదు. ఉన్న లైఫ్లోనే హ్యాపీగా సంతోషంగా ఉండాలి. మీరు నా వ్లాగ్ చూసిన ఒకటే, చూడకపోయినా ఒకటే. ఏంటంటే నా మనసులోని మాటలు నేను ఒక ఛానల్ త్రూ నేను పెట్టేసుకుంటూ ఉంటానన్నమాట. మీరేదో పీకేయాలి అనేసి కాదు, మళ్ళీ ఇది చేసిన తర్వాత ఏదో ఒక గిల్లలు చెప్పుకుంటూ ఉంటాయన్నమాట. చెప్పుకొని సావని ఎవరిది వాళ్ళకు ఉంటుంది, అంతే కదా. నా కంటెంట్ ముఖ్యం నాకు. నేను ఇక్కడ ఎవరినేం మెన్షన్ చేయలేను. మెన్షన్ చేసినప్పుడు అడగాలి, నేను మెన్షన్ చేయనప్పుడు అది మీకే అంటున్నాను అనేసి మీరు ఇబ్బంది పడకురి, ఓకేనా. సో నేను డిన్నరు నైట్ రొటీన్ ఈవినింగ్ నుంచి ఇలా ఉంటుంది. ఇది చపాతి ఆ తవ కాకముందే వేసేస్తారన్నమాట. అందుకు అది ఎలా తయారైందో చూపిస్తాను ఇప్పుడు మీకు, చూడండి, స్కిప్ చేయవద్దు. కొంచెమన్నా మీకు నా టాపిక్స్ అర్థమవుతుందా అనుకుంటే నాకు కామెంట్ చేయండి, లేకపోతే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. పాపం తను ఫీల్ అవుతుంది, ఫాదర్ లేరు పాప, అంత ఏడుస్తున్నాడు. గ్రేట్ అక్క నువ్వు నిజంగా. ఎట్లా అంటే హస్బెండ్ వైఫ్ కోసం ఏడవడం అంటే చాలా ఇంపాసిబుల్ అది. ఎందుకు అంటే ఎప్పుడు వైఫ్సే హస్బెండ్ కోసం ఏడుస్తుంటారు. ఇక్కడ రివర్స్ ఉంది, అలాగే ఉండాలి. నేను వేరే వాళ్ళ వ్లాగ్స్ కాబట్టి చూసి తెలుస్తుంది అంతే, కానీ వేరే వాళ్ళు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. ఇంకా మా ఇంట్లో అయితే అసలు అది జరగని పని. ఏదన్నా కొంచెం ప్రాబ్లం వచ్చినా, ఫీవర్ వచ్చినా, ఏదన్నా హెడేక్ కానీ, పెయిన్ ఇలా వస్తే ఇంకా అంతగా ఉండదన్నమాట. ఎలా ఉంటుందంటే అబ్బా ఇదొక దరిద్రమే అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళ డబ్బులు అయిపోవడానికి ఏది వ్యాధి వస్తుంది అనేసి నేను ఎక్కడికి చూపించుకోవడానికి కూడా వెళ్ళను. వీళ్ళ డబ్బులు ఎందుకు అయిపోగొట్టాలి,
నేను ఎంత ఇది చేస్తానో అంత బయటి వాళ్ళకే పోతాయి అన్నమాట. అవును, ఆయన దగ్గర ఉన్నాయా లేదా, వాడు ఎలాగా ఏంది సంపాదిస్తున్నాడా, ఎట్టెట్టా పిల్లలు ఉన్నారే, వల్ల ఉండవు కొంతమందికి. ఎందుకో అసలు ఏందో చూడండి, బెల్లం కాడ చీమలు అన్నట్టు అలా తగలడింది. సమాజమే అలా ఉంది, నా యొక్కదే కాదు అందరిది అలా ఉందన్నమాట. ఇంకా తన వ్లాగ్ చూసి నేను చెప్తున్నాను, కొన్ని పాయింట్స్ ఆ వ్లాగ్స్లోటివి తీసుకున్నాను. పాపం వాళ్ళు, నేను మంచిగానే చెప్తున్నానులే కానీ ఇంకా వాళ్ళదే ఎందుకు చెప్పాలా అది ఇది అంటే, అవును నేను చూస్తున్నాను, వాళ్ళ వీడియోసే చూస్తాను, వాళ్ళ గురించే మాట్లాడతాను, మీకేమైంది? నచ్చితే చూడండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. చేప మొత్తం చేప అంటారో ఏమంటారో దీన్ని, ఇది మొత్తం పోయింది. కొత్తది తీసుకురావాలి, దీన్ని వాష్ చేయాలా, ఏదో ఒకటి చేయాలా. ప్రస్తుతానికి డిన్నర్ వచ్చేసి చపాతి, టమాటో కర్రీ, దాంట్లో ఎగ్స్ వేసి చేశాను కదా, ఇంకా అది. దాంట్లోకి మళ్ళీ పచ్చిమిర్చి చట్నీ చేశాను నైట్. ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ స్టవ్ మామూలుగా అయిపోయింది. బయట ఎలానో చాలా మోడం వచ్చేసింది అన్నమాట. నేను నైట్ పనుకునేటప్పుడు కూడా చాయ్ పెట్టేసుకుంటాను అన్నమాట. మళ్ళీ ఎంత చేసినా మనకు తలరాతలు రాసి ఉండాలి, మన హ్యాపీనెస్ వన్ డే ఇలా వన్ డే అలా ఉంటుంది. సో ఎప్పుడు కుళ్ళు బుద్ధి ఎవరికి ఉంటుందో వాళ్ళు మంచిగా ఉండరు. నిజంగా మీరేం పడకూడదు అన్నమాట. పాపం ఏడుస్తున్నాడు, 4 minutes ఏడ్చాడు. ఇండ్లు దగ్గర కూడా లేదు, పోయొద్దామంటే ఇంకా మనకు తెలియదు కదా, ఊరికే చూసి ఉండడమే. ఇంకా వాళ్ళు అడ్రస్లు అవి ఇవి పెట్టరు, అంత దూరం మేము కూడా వెళ్ళలేము. అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళ ఊరేదో నాకు తెలియదులే అంత క్లారిటీగా. ఇంకా వాళ్ళ వీడియో చూస్తే ఏమన్నా కొంచెం సజెస్ట్ చేసి కమ్యూనిటీ ట్యాబ్లో వేసేసింటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని పాయింట్స్ చెప్పానన్నమాట. ఈసారి నువ్వే కరెక్ట్ అవ్వవు, ఓకేనా? సో టైం రాని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్. నెక్స్ట్ మళ్ళీ కలుస్తాను.